అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో ఘోర విషాదం, 100 మంది ప్రాణాలు గాల్లో, తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళ మొత్తం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భగపతిలో ఇవాళ అట్టహాసంగా నిర్వహిస్తున్న లడ్డూ మహోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 7 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సహాయక చర్యలను వేగవంతం చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అయితే లడ్డూ కోసం పోటీపడిన భక్తులు ఒక్కసారిగా వేదిక పైకి వచ్చినట్లుగా తెలుస్తుంది. వెదురు కర్రలతో ఆ వేదికను నిర్మించడంతో ఒక్కసారిగా కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.